హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తినేయచ్చు, దీన్ని అంత బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను వంకాయలు 1/2 కిలో తీసుకొని కట్ చేసుకొని ఇలా ఉప్పు వేసుకున్న వాటర్లో వేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు వేరుశెనగ గింజలు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 ఎండుమిర్చి ఉంటాయి, మీకు కారానికి తగినంత వేసుకోండి. పచ్చి కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి ఫ్రై అయ్యాయి కదా, లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, దీన్ని ఇప్పుడు పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, ఇది వేసి ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే కొంచెం కరివేపాకు. ఆనియన్ ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకుందాం. దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. వంకాయల్ని మీడియం టు హై ఫ్లేమ్లో బాగా వేగనిద్దాం. చూడండి, వంకాయలు చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, మనం ఫస్టే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, అది వేసి కలుపుకుందాం. దీన్ని 1 నిమిషం పాటు కలుపుకుందాం. ఇలా కలిపేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇది అన్నంలో అలా వేసేసుకొని కలుపుకొని తినేయచ్చు. ఇది చేయడం కూడా చాలా ఈజీ. మీరు కూడా ఇలాగే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.